మార్చుకున్నంత ఈజీనా? ఎందుకు లేనిపోని ప్రచారం అంటూ ఫైర్ అయిపోయారు ఈటెల రాజేందర్. తనపై కుట్రల్లో కొంతమంది బీజేపీ వాళ్ళు ఉన్నారంటూ షాకింగ్ కమెంట్స్ చేశారు ఆయన. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కొంతమంది కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటెల మండిపడ్డారు. జీవన్ రెడ్డి, బొడిగే శోభా సహా మరికొంతమంది కలిసి బీఆర్ఎస్ లోకి వెళుతున్నామంటూ చిల్లర పోస్టులు పెడుతున్నారంటూ విమర్శించారు. ఈ తరహా తప్పుడు ప్రచారానికి తన పార్టీలోని కొంతమంది ఊతమిస్తున్నారని కూడా అన్నారు. ఇకనైనా ఇలాంటివి మానుకుని హుందాగా రాజకీయాలు చేయాలని తన ప్రత్యర్థులకు హితవు పలికారు. నాది శోభమ్మ గారిది కరీంనగర్లో ఫోటో వేసి జీవన్ రెడ్డి గారు వీళ్ళంతా మళ్ళీ పార్టీ మారుతుందని చెప్పి పోస్టర్లు పెట్టుడు, దానికి కొంతమంది మా దాంట్లో కూడా దాన్ని ప్రమోట్ చేసేందుకు జరుగుతూ ఉంది. నేను ఆ రోజు చెప్పిన మళ్ళీ ఈరోజు చెప్తున్నా, పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు అని. అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా 20 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి అత్యధికంగా పరిచయం ఉన్న వాళ్ళంతా కూడా న్యాచురల్గా టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలం పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మళ్ళీ రాజేంద్ర లాంటి వాళ్ళు, లేకపోతే బొడిగ శోభమ్మ లాంటి వాళ్ళు మళ్ళా కేసీఆర్తో కలుతారట అనేటువంటి చర్చ పెడుతున్నారు. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతున్నా. ఆ సబ్జెక్ట్ వస్తేనే నేను ఆడ భరించిన బాధ ఏందో గుర్తుకొస్తూ ఉంటుంది. ప్రజల కాలాన్ని నేను చెప్పలేకపోయినా కానీ నన్ను కేవలం బర్తరఫ్ చేయడం మాత్రమే కాకుండా పేపర్లలో, టీవీలలో నా క్యారెక్టర్ అసాసిన్మెంట్ చేయడమే కాకుండా తనకున్న అధికార బలంతో ఆనాడు రఘునందన్ రావు అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ బృందాన్ని వేసి రాత్రే ఒక 3 లక్షల ఎస్ఎఫ్టీలలో గోడౌన్స్ ఉంటాయి, ఖాళీ చేయించి 3 ఏళ్ళు ఖాళీ పెట్టించి ఇప్పుడున్న మాజీ మంత్రులతోటి, ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యేలతో అడ్డబెట్టించి ఆయన చేయని పనులే ఫీడ్ ప్లాంట్స్ ఇచ్చేసిండ్రు, కోలపాలలు కొలగొట్టించిండ్రు, భూములు గుంజుకున్నారు. మొన్న ఈ మధ్య కాలంలో మళ్ళీ ఓపెన్ చేసుకుంటున్నారు మెల్లమెల్లగా.